శ్రీమాత్ర నమః. ప్రకృతి విపత్తులని ముందుగానే మనకి తెలియచేయటంతో పాటుగా మనకి ఏదైనా కష్టం గాని నష్టం గాని కలగబోతూ ఉంటే ముందుగానే అమ్మవారు హెచ్చరిస్తారు. అలాంటి అద్భుతమైన ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మనం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం చదువుతాం కదా, అందులో మొట్టమొదటి ఏమొస్తుంది మనకి? లంకాయాం శాంకరీ దేవి అని వస్తుంది. అంటే శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం శ్రీలంకలో ఉంది, శాంకరి అమ్మవారు అని చెప్తారు. కానీ కొంతమంది ఏం చెప్తారు అంటే, రావణాసురుడికి అమ్మవారు వరం ఇచ్చారు నేను అక్కడ ఉంటానని, కానీ తను చేసిన అకృత్యాలకి అంటే ఆ సీతమ్మ వారిని అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, అప్పుడు అమ్మవారు హెచ్చరించారట, నువ్వు చేసింది తప్పు, నేను ఇక్కడ ఉండను అని. అయినా సరే రావణాసురుడు తిరిగి సీతమ్మ వారిని శ్రీరామచంద్రమూర్తికి అప్పగించలేదు. అప్పుడు అమ్మవారు శ్రీలంక నుంచి కాశ్మీరు వచ్చేసారట. అలా కాశ్మీర్ రావడానికి ముందు, అంటే అప్పట్లో పేర్లు వేరుగా ఉన్నాయి, మనకి అర్థం అవుతుందని చెప్పి నేను కాశ్మీర్ అన్నాను. తులు ములు అనే గ్రామానికి వచ్చేసారనమాట. అక్కడ ప్రతిష్ఠించమని హనుమంతుల వారికి చెప్పారట. అప్పుడు హనుమంతుల వారు శాంకరి అమ్మవారితో పాటుగా 365 నాగులను కూడా తీసుకుని వచ్చి అక్కడ ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఆ అమ్మవారే ఖీర్ భవాని అమ్మవారు. ఖీర్ అనేది ఏంటంటే అక్కడ అమ్మవారికి పెట్టే నైవేద్యం అనమాట, పాయసాన్నం పెడతారు కాబట్టి ఆ భవానీ అమ్మవారికే ఖీర్ భవానీ అమ్మవారు అని చెప్పి పేరు వచ్చింది. అయితే ఇది జమ్మూకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళలేమనుకోండి, పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి, కానీ స్థల పురాణం తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా, అందుకనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాశ్మీర్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలాంటి అద్భుతాల్లో ఈ ఖీర్ భవానీ అమ్మవారి ఆలయం కూడా ఒక మహా అద్భుతం అనమాట. ఈ ఖీర్ భవానీ అమ్మవారి ఆలయం ఉన్న చోట ఒక నీటి బుగ్గ ఉంటుంది. ఆ నీరు రంగులు మారిపోతూ ఉంటాయి. అంటే ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగు, ఆరెంజ్ కలర్ లోను, బూడిద రంగులోను, నలుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. రంగు మారిన దాన్ని బట్టి ఏంటి అక్కడ ఏం జరగబోతోంది అనేది చెప్తారు. అసలు ముఖ్యంగా అక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్లకి ఖీర్ భవానీ అమ్మవారితో ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళకి అక్కడ ఏదైనా జరగబోతోంది అంటే ఆ నీళ్లు నల్ల రంగులోకి మారిపోతే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేవారట. అలా వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆలయాన్ని ప్రతాపసింహుడు పునరుద్ధరించాడు. అంటే హనుమంతుల వారు ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత కాలగర్భంలో ఎన్ని గడిచిపోయే చెప్పండి. అలా కలిసిపోయిన తర్వాత కృష్ణ పండిట్ జీ అనే ఆయనకి అమ్మవారి కల్లో కనిపించి తన ఉనికి గురించి చెప్పారు. ఆ కృష్ణ పండిట్ జీ అమ్మవారిని కనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు ఒక సర్పం ఆయనకి దారి చూపించిందట. చూపించి సరిగ్గా అమ్మవారు ఎక్కడైతే తాను ఉన్నాను అని చెప్పారో అంతవరకు వచ్చాక అదృశ్యం అయిపోయిందట. అలా కృష్ణ పండిట్ జీ ఆయనకి వచ్చిన కల ప్రకారం అమ్మవారి ఉనికిని తెలుసుకుని అప్పటి నుంచి ఆయన పూజలు చేస్తూ ఉన్నారు. తరచుగా అక్కడ అమ్మవారు సర్పరూపంలో కనిపిస్తూ ఉంటే ఆ సర్పానికి కృష్ణ పండిట్ జీ పాలు పెడుతూ ఉండేవారు. అలా అక్కడేమో ప్రసాదాన్ని పాయసంగా చేసే అలవాటు వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుందట. ఒక రచయితకి అయితే ఆ బుగ్గలో నుంచి ఒక చెయ్యి పెన్నిచ్చింది అని చెప్పి చెప్తారు. అక్కడికి వెళ్ళి అమ్మా అని చెప్పి పిలిస్తే అమ్మవారు తను ఉన్నాను అన్నట్లుగా చూపించే నిదర్శనాలు కోకొల్లలుగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ నీరు రంగు మారిపోవటం చాలా విచిత్రంగా కనబడుతుంది. 1947 సంవత్సరంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేయటానికి వచ్చినప్పుడు ఆ నీటి బుగ్గులోని నీరు నలుపుగా మారిపోయిందిట. అప్పుడు తెలుసుకున్నారట, ఓహో మన మీదకి ఎవరో వస్తున్నారని. అప్పుడు అక్కడున్న పరిసర ప్రాంతాల్లో పరాయి మతస్థులు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళతోటి తలపడి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టేశారట. అలా ముందస్తుగానే మనకి జరగబోయే విపత్తుని సూచించే అమ్మవారిగా ఈ ఖీర్ భవానీ అమ్మవారి ఆలయంలో ఉన్న బుగ్గ గురించి చెప్తారు. అలాగే 1947లో కరువు వచ్చినప్పుడు కూడా నీళ్లు మారిపోయేట. 2005లో లారెన్స్ గారు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ నీళ్లు నల్లగా మారిపోతే అప్పుడు కరువు వచ్చింది అని చెప్పి చెప్తారు. అంతకు మించి 1898 సంవత్సరంలో స్వామి వివేకానంద అమ్మవారి ఆలయంలో తపస్సు చేసుకుంటూ అమ్మవారి ఆలయంలోనే కొన్ని రోజులు గడపడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ ఆలయాన్ని అంతా చూసి ఆయన బాధపడ్డారు. అయ్యో అప్పుడు నేనుండుంటే ఈ పరాయి మతస్థులు అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసి ఉండేవాళ్ళు కాదు కదా అని చెప్పి ఆయన మనసులో అనుకున్నారట.
అప్పుడు అమ్మవారు వివేకానంద స్వామి వారికి ప్రత్యక్షమయ్యి, నన్ను కూల్చడానికి వాళ్ళెవరు, నన్ను రక్షించడానికి మీరెవరు అని చెప్పి అమ్మవారేమో ఈ వివేకానంద స్వామి వారికి కనిపించి ఆ మాటల్ని వినిపించారట. ఆ తర్వాత ఏమో వివేకానంద స్వామి వారు, నిజమే కదా, అమ్మవారిని రక్షించడానికి మనమెవరము, అలాగే అమ్మవారిని కూల్చడానికి వాళ్ళెవరు అని చెప్పి వివేకానంద స్వామి వారు అనుకున్నారని చెప్పి అక్కడ స్థల పురాణంలో చెప్తూ ఉంటారు. తెల్లగా ఉన్నంతసేపు ఏ విపత్తు జరగదని సంకేతం. నీళ్లు గనక ముఖ్యంగా నల్ల రంగులోకి మారిపోతే విపత్తు వచ్చేస్తుంది అని. అలాగే ఆ నీటి బొగ్గలోట సుడులు తిరుగుతూ ఉంటాయట నీళ్లు. అప్పుడప్పుడు, అంటే ప్రతిసారి ఈ నీటి బొగ్గలో సుడులు తిరగడం కాదు, అప్పుడప్పుడు శ్రీచక్రాకారంలో కనపడుతూ ఉంటాయట. అప్పుడు అమ్మవారు ఏదో సంకేతం ఇస్తున్నారు అని చెప్పి అక్కడ పండితులు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో నియమం ఏంటో తెలుసా, మద్యము మాంసము తిన్నవాళ్ళు ఎవరు ఆలయంలోకి రాకూడదు. అంటే ఆ తిన్న రోజు అనమాట. లేదంటే మిగతా రోజులు కూడా రావచ్చా రాకూడదో నాకు తెలియదు, కానీ మద్య మాంసాలు తీసుకున్న రోజు మాత్రం ఆలయ ప్రవేశం లేదు. అమ్మవారు అందరికీ ప్రత్యక్షమైపోయి ఏం చెప్పక్కర్లా, ప్రకృతి ద్వారా కొన్ని సంకేతాలని మనకి అందిస్తారు. ఆ సంకేతాలని తీసుకునే శక్తి, దమ్ము, ధైర్యం మనకి లేదు కాబట్టి ప్రతి దాన్ని కొట్టిపడతాం. ఠట్, అక్కడ ఉన్నారా అమ్మవారు, అక్కడ ఉన్నారా అంటూ. ఇక్కడ ఎంతో మందికి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారట. అక్కడ పూజ చేస్తూ ఉంటే ఏదో మంచి పరిమళం అక్కడ అమ్మవారి విగ్రహం నుంచి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఖీర్ భవానీ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే, ఎలాగో కాశ్మీర్ పరిసర ప్రాంతాలన్నీ చూడడానికి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు గైడ్ ద్వారా వెళ్ళండి. సొంతంగా మీరెవరు వెళ్ళిపోకుండా తర్వాత మేమేమో ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాం, ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాం అంటారు. అవన్నీ చూసి మిగతా వాళ్ళేమో ఇదిగో అన్ని చెప్పి పాడేశారు, చెప్పి పాడేయడం వల్ల అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడేమో ఇలాంటి విపత్తులు జరిగిపోయాయి, మీరు అక్కడికి వెళ్ళకండి, అయినా అక్కడ దేవాలయాలు ఇక్కడ దేవాలయాల గురించి చెప్పడం ఎందుకు, మన ఇంటి పక్కనే మన ఇంట్లో ఉన్న దేవాలయాల గురించి చెప్పచ్చు కదా అంటారు. మన ఇంట్లో ఉన్న విషయాలే మనం తెలుసుకుంటే, మనం ప్రపంచం విషయాలు ఏమీ తెలుసుకోలేకపోతే ఇంకెందుకు ప్రపంచం గురించి మాట్లాడడం కదా. అన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం మన పిల్లాన్ని ఇంట్లోనే చదివించుకోవచ్చు కదా, స్కూల్కి పంపించడం ఎందుకు కదా. ఎక్కడ చెప్పినా చదువు ఒకటే కదా, ఇంట్లోనే చెప్పుకుంటే సరిపోయేగా స్కూల్కి పంపించకుండా. కాబట్టి మన ఆలయ సంపద గురించి, మన పుణ్యక్షేత్రాల గురించి మనం తెలుసుకోవాలి. భారతీయుడిగా అది మన బాధ్యత. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.